మామూలుగా క్యాన్సర్ ఉంటుంది, అయ్యో క్యాన్సర్ వచ్చేసిందా ఇంకా అయిపోయినట్టే లైఫ్ అన్నట్టు ఉండేది అంత ముందర. ఇప్పుడు అట్లా లేదు. అడ్వాన్స్ స్క్రీనింగ్ ప్రొసీజర్ అప్పుడైతే ఏదైతే ఫారెన్ లో ఉన్నాయో అవి ఇప్పుడు ఇండియాలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఎక్కువ ఉందంటే కనుక వాళ్ళు ఇంకా తొందరగా డాక్టర్ ని కలిసి ఏ ఏజ్ నుంచి స్క్రీనింగ్, ఫర్ సపోజ్ రొమ్ము క్యాన్సర్ ఉందనుకోండి, రొమ్ము క్యాన్సర్ మామూలుగా 45 దాటిన ఆడవాళ్ళకి ప్రతి సంవత్సరం ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకోమని చెప్తాం. ఫర్ సపోజ్ ఇంట్లో చాలా సిగ్నిఫికెంట్ గా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకుంటే కనుక ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఒక 10 సంవత్సరాల ముందరే మనం జాగ్రత్త పడటం స్టార్ట్ చేయాలి. ఈ స్క్రీనింగ్ పద్ధతిలో ముఖ్యంగా ఏంటంటే స్టేజ్ 1 to stage 3 క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు క్యూర్ అయిపోతాయండి. అది ఒక అపోహ అనమాట. క్యాన్సర్ వస్తే ఏదో పాత సినిమాలో లాగా అట్లా ఏదో ఇబ్బంది అయిపోతుంది అట్లా అని అనుకోవడం. బట్ ఇది ఫాలో అయితే కనుక మనం ఇయర్లీ వన్స్ ఇట్లా మ్యామోగ్రామ్ లేకపోతే ఒక నెలకి ఒకసారి మనకంటూ మనం డెడికేటెడ్ గా ఒక టైం పెట్టుకొని బ్రెస్ట్ ని ఒక 4 విధానాలు 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక క్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ఉండాలి. ఆడవాళ్ళందరూ కూడా ఎవరైతే 35 సంవత్సరాలు దాటాయో వాళ్ళందరూ దీన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతే కనుక మనకి మార్పు ఏంటో మనకు తెలుస్తుంది. మన బాడీ గురించి మనకి బాగా తెలుస్తుంది. కాబట్టి అప్పుడు డాక్టర్ సహాయం తీసుకుని మ్యామోగ్రామ్ చేసుకోవాలి. 45 దాటితే మాత్రం ప్రతి ఆడవాళ్ళు ఆ సంవత్సరం హెల్త్ చెకప్ లో మ్యామోగ్రామ్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోమని మేము సజెస్ట్ చేస్తాం. అలా చేసుకుంటే ఏంటంటే మనకి చాలా తొందరగా అర్లీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఎవరైతే మన గురించి మన బాడీ గురించి మన అవేర్ గా ఉండటం, కంప్లైంట్స్ ఏ ఉన్నాయి, నొప్పి వస్తుంది, లేకపోతే గడ్డ కొత్తగా ఉంది, లేకపోతే నిప్పు నుంచి రక్తం వస్తుంది, లేకపోతే పైన చర్మంలో మార్పు వచ్చింది, నెలకు ఒకసారి 1 గంట మన గురించి మనం పెట్టుకొని ఈ పద్ధతికి మనం ఎగ్జామిన్ చేసుకోవటం, అద్దం నుండి ఎట్లా ఉందో చూసుకోవటం, అట్లా చేస్తే కనుక చాలా స్టార్టింగ్ స్టేజ్ డిటెక్ట్ చేసే అవకాశం ఉంది.